ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన సిఆర్డీఏ అథారిటీ సమావేశం రాజధాని ప్రాంతానికి సంబంధించిన అంశాలపై కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. సమావేశానికి మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్ సహా సిఆర్డీఏ అధికారులు, ఆర్థిక శాఖ అధికారులు హాజరయ్యారు. అనంతరం మాట్లాడిన మంత్రి నారాయణ కోర్ క్యాపిటల్ ప్రాంతాన్ని 217 చదరపు కిలోమీటర్ల పరిధికే పెంచుతూ నిర్ణయించామన్నారు. గత ప్రభుత్వ హయాంలో తగ్గించిన 54 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కూడా తిరిగి కోర్ క్యాపిటల్ పరిధిలోకే తీసుకురావాలని తీర్మానించారు. దీంతో మరోమారు రాజధాని అమరావతి 217 చదరపు కిలోమీటర్లకు చేరిందని పురపాలక సిఆర్డీఏ శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. ఐఐటి నిపుణుల సాంకేతిక అధ్యయనంపై అనంతరం నిర్మాణాలపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. రాజధానిలోని కృష్ణా కరకట్ట మార్గాన్ని పూర్తి స్థాయిలో 4 లైన్ల రహదారిగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. యాన్యుటీలో జరీబ్ అయితే 5,000, జరీబ్ కాకుండా ఉంటే 3,000 ఎవరీ ఇయర్ ఇస్తుండే అనౌన్స్మెంట్. అలా కాకుండా ఈరోజు వాళ్ళకి ఎంత అయితే ఉందో అదే అమౌంట్ రాబోయే 5 సంవత్సరాలకి కంటిన్యూస్గా ఇచ్చే విధంగా, అంటే ఈరోజు ఒకవేళ 95,000 ఉందనుకోండి, 95,000 కంటిన్యూస్గా రాబోయే 5 సంవత్సరాలు ఇచ్చే విధంగా ఈరోజు, అంటే మరొక 5 సంవత్సరాలు పెన్షన్స్ ఎక్స్టెన్షన్ చేసాము, యాన్యుటీని ఎక్స్టెన్షన్ చేసేటట్టుగా ఈరోజు అథారిటీలో డెసిషన్ తీసుకోవడం జరిగింది. అయితే అప్పుడు ఏదైతే చెప్పామో దాన్ని గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేయలేదు. రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు, మానసికంగా ఒత్తిడికి లోనయ్యారు, ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడ్డారు, కోర్టుకు పోయారు, కోర్టులలో సఫర్ అయ్యారు. అందులో వాళ్ళకి ఏదైతే యాన్యుటీ ఉందో యాన్యుటీని, పెన్షన్స్ ఈ రెండింటినీ మరొక 5 సంవత్సరాలకి పొడిగిచ్చేదానికి ఈరోజు అథారిటీ తీసుకున్నది. రింగ్ రోడ్ ఒకటి, అవుటర్ రింగ్ రోడ్ ఒకటి 2 వస్తున్నాయి. అది కాకుండా వెస్ట్రన్ బైపాస్ రోడ్ వస్తుంది. సో ఇన్నర్ రింగ్ రోడ్కి లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది, రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది. అవుటర్ రింగ్ రోడ్కి లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది, రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఇప్పుడు ఈస్టర్న్ బైపాస్ వచ్చింది, దానికి ఒక బ్రిడ్జ్ వస్తుంది. అంటే వెస్ట్రన్ బైపాస్ వచ్చి పడుతుంది. అంటే మరొక 6 బ్రిడ్జిలు ఈ కృష్ణా రివర్ మీద వస్తున్నాయి, 6 బ్రిడ్జిలు. వీటిలన్నింటినీ కూడా ఐకానిక్గానే చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాన్ని యాక్చువల్గా సిఆర్డీఏ వాళ్ళు ఆ బ్రిడ్జిలు కట్టేటప్పుడు ఐకానిక్ బ్రిడ్జిలు కానీ కట్టడం జరుగుతుంది కాబట్టి దానికి దీనికి ఎంత డిస్టెన్స్ వస్తుంది, దీని అవసరం ఉందా లేదో ఒకసారి స్టడీ చేసి తీసుకురమ్మన్నారు. వాళ్ళు స్టడీ చేసిన తర్వాత దాని మీద డెసిషన్ తీసుకుంటారు. ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిలన్నిటి కూడా ఇన్వైట్ చేసి వాళ్ళతో డిస్కస్ చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నిటితో కూడా కాంటాక్ట్ చేసి, ఈరోజు మనకు ఎంపీలు ఉన్నారు, ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క సబ్జెక్ట్ ఇచ్చున్నారు, వాళ్ళ ద్వారా ఫాలోఅప్ చేసి వీలైనంత తొందరలో అవన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ చేసేట్టుగా ల్యాండ్ పూలింగ్ తీసుకునే దానికి ఆఫీసులు ఓపెన్ చేసాము. కొంతమంది పెనుబాట్లోను, తర్వాత ఉండవల్లోను దాదాపు లాస్ట్ 1 వీక్లో ఒక 30 ఎకరాల దాకా ఇచ్చినట్టున్నారు యాక్చువల్గా. అది ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, అది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక దగ్గర ఇప్పుడు 217 చదరపు కిలోమీటర్లో ఒక దగ్గర ఒక పాలసీ, ఒక దగ్గర ఇంకో పాలసీ ఇస్తే అది కరెక్ట్ కాదు. లేదు, కరకట్ట రోడ్డు ఆ రోజు యాక్చువల్గా చాలా క్లియర్గా 4 లైన్